స్వామివారు మీకు మంత్రం ఇచ్చారు, మంత్రోపదేశం చేశారు. అలాగే జపమాల కూడా చేయమన్నారు రుద్రాక్ష. అది చేసిన తర్వాత మీ లోపలికి శక్తి వచ్చింది. దాన్ని మళ్ళీ ఎదుటి వాళ్ళకి ఉపయోగించాలని ఇదంతా ఎప్పుడు తెలిసింది మీకు? నువ్వు ఎట్టు ఒక్క ఆమె నీ గురించి నేను ఏలే చెప్పమో పబ్లిక్ గురించి మాట్లాడమని చెప్తా ఉంటుండే. నేను ఎవరితో ఎట్లా మాట్లాడే మనకు రాదు చేయదు. చాలామంది సాధకులు వచ్చినారు మన దగ్గర, వచ్చి నీ దగ్గర చాలా శక్తి ఉంది అని చెప్తుండే నాకు అప్పుడే. ఒకసారి అయితే 20 కోట్లు 50 కోట్లు తెచ్చినారు లక్షలప్పుడు. మీకు ఇస్తా అమ్మ నా పక్కకు వచ్చి కూర్చో, నువ్వు చెప్తావో మేము చేస్తా పోతామంటే ఒప్పుకోలేము అప్పటికి కూడా. వద్దు నా స్వామి నాకు ఒప్పుకోరు, నేను జగలు నేను ఉంటా అని చెప్పిన. చాలామంది వచ్చినారు అట్లా పక్క కూర్చోవచ్చు అని. నా స్వామి పక్కకే కూర్చుంటా, నేను ఎవరి పక్క కూర్చొని. అఘోరాలు కూడా వస్తూ ఉంటారు శక్తి గుంజుదామని. వాళ్ళు వచ్చినప్పుడు స్వామి అంటారు ఇలా జర జాగ్రత్త, నువ్వు మాత్రం కన్ను ముయ్యొద్దు. వాళ్ళు కూర్చుని వాళ్ళు గేట్ బయట పోయిందాక అట్లానే కూర్చుంటారు. అట్లానే కూర్చుంటే వాళ్ళతో అట్లానే మాట్లాడి వాళ్ళకి పంపిస్తాం. వస్తారు చాలామంది వస్తారు. ఏమన్నా మార్పులు చేశారమ్మా మీ సాధనలో కానీ, మీరు భక్తులకు ఇచ్చే వాటిలో కానీ మార్పులు చేశారు? ఏం చేశారమ్మా చెప్తారా? ఇప్పుడు ముందు ఏమన్నా ఇస్తుండే చేసుకోమని, అవి అవసరం లేదు, కన్ను చూపి ఒకటే చాలు దిగిపోతుంది. వాళ్ళు నన్ను చూస్తే నేను వాళ్ళని చూస్తే అయిపోతుంది. అంటే వాళ్ళ పేరు చెప్తే, పేరు చెప్పకుంటే కాదు. వచ్చి పేరు చెప్తే స్వామీజీకి చెప్పినాం అనుకో, వాళ్ళు డీటెయిల్ వాళ్ళు ఏమైనా నెగటివ్ ఉంటే కూడా జరిగిపోతుంది, అక్కడ హాయిగా వెళ్ళిపోతుంది. ముందు ఏమైనా ఇవ్వాలి వాళ్ళకి, అది చాలా బాధ. ఇది ఏమి ఉండదు, ఇప్పుడు ఒకటి చూసినారా క్లియర్ అయిపోతుంది. పెళ్లి కాని వాళ్ళకు ఏదో చిన్న పూజలు ఉన్నాయి, అవి చేసుకోవాలి కంపల్సరీ. లక్ష్మీ పూజ, నవగ్రహ పూజ, నాగదోష పూజ, ఇవి 3 కంపల్సరీ. ఇవి కంపల్సరీ చేయమన్నారు. సాధన అయితే నడుస్తూ ఉంది. రోజు ఇన్ని గంటలు మెడిటేషన్ చేయమని చెప్పారు. నేను పిలిచినప్పుడు రా అంటారు. వాళ్ళు పిలిచినప్పుడు కూర్చోవాలి అక్కడ, వెళ్ళిపోమంటే పోపో అంటారు. ఎందుకంటే అరే ఋషులు అంది వచ్చి కూర్చుంటారు ఇక్కడ, నువ్వు కూర్చుంటే మాకు డిస్టర్బ్ అవుతుంది, వెళ్ళిపో అంటారు. సరే అని కిందికి వచ్చేయాల్సింది. అలా రోజు జరుగుతుండే. ఋషులు అప్పుడు మనం కూర్చుంటే చప్పుడు వస్తుండే. ఓంకారం మనం ఒక్కరు చేస్తే, ఒక్కరు కాదు 10 మంది కలిసి చప్పుడు చేస్తే ఎలా వస్తుందో అలా వస్తున్నాయి. నేను ఎవరైనా పక్కకున్న మళ్ళీ కన్ను విప్పి చూస్తే ఎవరు కనిపించరు, డోర్ బంద్ ఉంటుంది. సరే మళ్ళీ సాధన కూర్చుంటుండే, మళ్ళీ సౌండ్ వస్తుండే. ఒకరు గారు 4, ఇది సౌండ్ ఇట్లా వస్తూ పోతుంది, అలా పెరుగుతూ పోతుంది. ఋషులు వచ్చి రోజు జపం చేస్తుండే అక్కడ. ఋషులు కూడా కనిపిస్తుండే. ఇప్పుడు ఆ డోర్ కొట్టిరా అని చెప్తుండే. అలా పోవాల్సిందే. తొందరగా వాళ్ళందరూ వస్తున్నారు అంటుంది స్వామీజీ, కిందికి వచ్చేయాలి. ఇక అంటే మీ లోపల సాధనకు ముందు ఈ 41 రోజుల సాధన అంటే అంతకుముందే మీకు దత్తుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. ఏదైనా స్వామివారిని అడిగి మీరు అన్నీ చేశారు, ఎంతోమంది దాని ద్వారా కూడా లబ్ధి పొందారు. కానీ ఇప్పుడు పెరిగినటువంటి శక్తి మీకు తెలుస్తుందండి? అవును తెలుస్తుందండి. నిన్న మాట్లాడేటప్పుడు స్వామీజీ హాక్ చేసుకున్నారు. అది అనుభవం నోటితో చెప్పలేమండి. ఆ హ్యాపీతోని కళ్ళ నీళ్ళు ఎట్లా వచ్చినాయి అంటే ఏడుపు వచ్చేసింది. అంటే దేవతలే మనకు హక్ చేసుకుంటారు, దానికన్నా ఇంకేం కావాలి మనకు. అందరు డబ్బులు ఇంకా తిరుగుతూ ఉంటారు, డబ్బులు అవసరం లేదు, దీనికన్నా పెద్ద ఆనందం ఏముంది అని ఒక భావన వచ్చేసింది. డబ్బులు ఇవ్వాలి ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది, కానీ ఆ ప్రేమ ఇక్కడ దొరకదు, ప్రేమ దొరకదు. ఆనందం ఎన్ని కోట్లు ఇస్తే కూడా దొరకదు. ఆనందం చాలా మంచిగా అనిపించింది. అంటే ఇంకా అంటే ఇప్పుడు ఏదైనా మీకు కాస్త శక్తులు పెరిగి వచ్చిన వాళ్ళ విషయాలు తెలియడం కానీ, లేదంటే ఏదైనా వాళ్ళ సమస్యలు వెంటనే తీరిపోవడం ఇలాంటివి జరుగుతాయని మీకు అనుభవం జరుగుతుంది? అంటే ఎలా తెలుస్తుందండి మీకు అది? చెప్తా ఉన్నారు స్వామీజీ, వెళ్ళిపోతాయి చూపెడుతున్నా. ఇలా అంటే దాన్ని నెగటివ్ ఉంటే ఇలా జరిగిపోతుందని చూపెడుతున్నా, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కన్ను చూపెడుతూనే వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదమ్మా, ఇప్పుడు శ్రీ సన్నిధి ఈ ఆఫీస్కి వచ్చారు కదా, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది శక్తి, ఎలా ఉంది, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏంటి? దీన్ని రాగానే అమ్మవారు పిలిస్తే లోపల వెళ్ళిపోయినాను పూజ రూమ్లోని. నన్ను చూడరా అంటే పోయి చూసిన, చాలా బాగుంది. అమ్మవారి శక్తి ఉంది. చెప్పండి, ఇంకేదైనా చెప్తారా? దేవతలు అంటే అలా శక్తి ఇచ్చింది చెప్పలేకపోతున్నాను, అలా ఉంది వాళ్ళది. నదిలో నీళ్ళు ఎట్లా వస్తూ ఉంటాయి, ఎప్పుడు కంప్లీట్ కాదు, అలా వస్తూనే ఉంటాయి.
ప్రజలకు చెప్తా పో ఆటోమేటిక్ వస్తూ ఉంటుంది మీకు శక్తి, అంతే. అక్కడ ఏం లేదు, శక్తి ఆటోమేటిక్ వస్తూ ఉంటుంది. ఇంతకుముందు మీకు ఎంతోమంది మీరు హోమం దగ్గరికి యజ్ఞాల దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవతలు కనిపించేవారు అని చెప్పేవారు కదా. ఈ ధ్యాన సాధనలో ఉన్నప్పుడు మీకు ఎవరి దర్శనాలు జరిగినాయి అమ్మా? అమ్మవారు జరిగింది, పితృ పక్షం ఉండే అది కూడా పితృలు కూడా వచ్చి నిలబడుతుండే, మాట్లాడుతుండే. వినాయక చవితి అప్పుడు కూడా గణేష్ వచ్చి మాట్లాడుతుండే, ఇట్లా సొండు ఇట్లా పెడుతుండే, మంచిగా ఆశీర్వాదం ఇస్తుండే, అది చూస్తూ ఉంటుండే. అమ్మవారు వచ్చినప్పుడు మీరు ఏమన్నా తీసుకున్నా? అంతకుముందు ఎప్పుడైనా మీరు చేశారు అట్లా అమ్మవారి పూజలు? 9 రోజులు ప్రతి సంవత్సరం చేస్తామండి. 45 సంవత్సరాల నుంచి నడుస్తున్నాండి అది. ఇప్పుడు కాదు, మేము చిన్నగా ఉన్న పర్సన్, ఇప్పుడు కూడా నడుస్తుంది. అంటే మీరు చెప్తుంటే ఒకటి అడగాలనిపిస్తుంది, అసలు మేము చూస్తున్నట్టుగానే ఉంటారా దేవీ దేవతలు, లేదా మీరు చూసినట్టు వేరేలా ఉంటారా అని? వాళ్ళ శక్తి అంటే ఈ లైట్ కన్నా వెలుతురు చాలా ఉంటుంది, కళ్ళతో చూడలేము తొందరగా, ఇది టైం పడుతుంది. ఇప్పుడు పూజ రూమ్ నాకే చీకటి అనిపిస్తుంది, ఎందుకంటే ఆ వెలుతురు ఈ వెలుతురు చాలా తేడా ఉంటుంది అండి. ఇక్కడ కూర్చొని ఈ వెలుతురు కాదు, దీనికన్నా పవర్ఫుల్ ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది చూస్తూ ఉంటే మళ్ళీ చూడాలి అనిపిస్తుంది దేవతలకు, అంతే. వాళ్ళు వచ్చి నిలబడి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ మాటలు అయితే 24 గంటలు వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి చూడాలంటే వచ్చి నిలబడతారు వాళ్ళు. నేను ఎప్పుడు కామాక్షి అమ్మ దగ్గర వెళ్ళలేను. కామాఖ్య నేను ఎప్పుడు వెళ్ళలేను, కానీ ఈ మధ్యలో అయితే వచ్చి నిలబడుతుంది అమ్మ, నేను ఇస్తాను నీకు శక్తి అని. నేను అన్న మీరు వస్తారు కానీ నా దగ్గర అవన్నీ నేను చేయలేనమ్మా, రక్తం కావాలి మీకు, నేను చేయాలంటే వాళ్ళు భక్తులు ఇస్తున్నారమ్మా, అది నేను అడుగుతలేను అక్కడ అని అమ్మ చెప్తుంది. ఇప్పుడు గాన్గాపురము, మాహూరు లేదా కురువాపురం ఇట్లా రకరకాల దత్తాత్రేయులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. మనకి ఇప్పుడు అంత గొప్ప క్షేత్రంగా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడికైనా వచ్చి వెళ్ళొచ్చు కదా మీరు, స్వామి మీ శక్తిని ఇవ్వచ్చు కదా, మీరు అడగలేదు ఎప్పుడు? అందుకే గుడి కట్టమంటున్నారు కదా తొందరగా, అందులో శక్తి ఇద్దామంటున్నారు. అవి అన్నీ గుడి ఎలా కట్టాలి, అందులో ఎట్లా శక్తి పెట్టాలి అంటే, శక్తి కట్టినాక కూడా దుష్ట శక్తులు వచ్చి ఎలా నాశనం చేయాలి అది కూడా చూపెడుతున్నారు. వాళ్ళ నాశనం కాకూడదు కూడా చూపెడుతున్నారు స్వామి. తొందరగా కట్టాలి గుడి కట్టాలంటే టైం పడుతుంది కొద్దిగా, అంతే. మంచి గుడి కడదామంటున్నారు. సెకండ్ గాన్గాపూర్ అంట, ఫస్ట్ గాన్గాపూర్ అక్కడ, సెకండ్ గాన్గాపూర్ అవుతుందంట. అట్లా క్షేత్రం రెడీ చేయాలంట. ఆ క్షేత్రం నిర్మించమని చెప్తున్నారు మీకు స్వామివారు. అంటే మీతో 24 గంటల స్వామివారు మాట్లాడతారు, ఎప్పుడు మాట్లాడతారంట అంటే ఏం మాట్లాడతారని? ఏదైనా పని చేస్తే ఇది వద్దు, ఇది వంట చేసేటప్పుడు కూడా కారం ఇంతయి, ఉప్పు ఎంతయి, అవి కూడా చెప్తా ఉంటారు. దత్తా జయంతి అయినాక 3 రోజులు అయితే నా చుట్టే తిరుగుతారు, ఒక్క సెకండ్ కూడా నాకు ఇడవారు. నేను పొయ్యి దగ్గర ఉన్నా అనుకో, మీదికేసి డబ్బా ఎట్లా పట్టదో తెలియదు, నేను బయటికి వచ్చినాక డబ్బా పడుతుంది, ఆ డబ్బా ఎట్లా పడ్డది అని నేను ఆలోచిస్తూ ఉంటే 2 కిలోల డబ్బా, చిన్నది కూడా కాదు, ఆయన ఐటమ్స్ ఉంటాయి, పడిపోయింది. నేను ఇట్లా అక్కడిక్కడ చూస్తాను, ఎవరు పడేసినారు ఉన్నమే నేను ఒక్కామే అంటే, నువ్వు కిచెన్ చిన్నగా పెట్టుకున్నావు, నా త్రిశూలం తలిగింది కింద పడ్డది. చూస్తే వాళ్ళు అక్కడ పొయ్యి మీద ఏమన్నా ఐటమ్స్ ఉంటాయి పొయ్యి మీద, అది కింద పడాయి, ఒకటి డైరెక్ట్ పొయ్యి మీదనే పడుతుంది అది వచ్చి. అది చాలాసార్లు అయింది అట్లా నాకు. అందుకే స్వామి మేము ఉన్నప్పుడు నేను ఏం చేయాలంటే, వద్దు నీ పని నువ్వు చేసుకో అంటారు. వంట కూడా చాలామంది అంటారు చాలా టేస్ట్ ఉంటుంది మీరు చేసింది, ఎలా చేస్తారు నాకేం తెలుసు, వాళ్ళు చెప్పింది అన్నీ చేస్తూ ఉంటారు. వద్దు కారం వద్దు, ఉప్పు ఇంతే చాలు అని కరెక్ట్ చెప్తారు వాళ్ళు. తీపి చేస్తే కూడా తీపిలో ఇది కావాలి అది కావాలి చెప్తూ ఉంటారు, అలా తిరుగుతూ ఉంటారు ఎంబడి. అంతే తప్ప ఈ బయట ఈ లోకంలో ఇలా జరుగుతున్నాయి, ఈ లోకంలో నీళ్ళు ఇప్పుడు వానలు ఎక్కువ వస్తున్నాయి కదా, దీని గురించి అడిగితే నేనేం చేయాలి, మీరే చెట్లు కొట్టుకుంటున్నారు, ఆకాశంలో ఏమంటే అది ఇడుస్తా పోతున్నారు, అన్ని మొక్కలు వేసి పెట్టినారు, నేనేం చేయాలి దానికి? చెట్లు పెట్టుకోండి, మళ్ళీ ఆకాశం సైంటిస్ట్ ఏం చెప్తుంది, నేనే పెద్ద అని చెప్పుకుంటుంది. చేసుకొని ఏం చేసుకొని చేసుకోండి, నాకేం చేసేది ఉంది, ఆయన గొప్పనా నేను గొప్ప, ఇప్పుడు చూసుకోమని ఆపమను. వాన పడినాక వాతావరణం చల్లగా అయిపోవాలి, ఇక్కడ చల్లగా ఎక్కడ ఉంది? ప్రకృతి అంతా నాశనం చేస్తున్నారు, నేనేం చేయాలి దానికి? భక్తి చేయండి, చెట్లు పెట్టుకోండి. ఒక ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, ప్రతి సంవత్సరం ఒక చెట్టు పెట్టుకోండి, ఒక బర్త్డే మీరు కేకులు అవి కోసుకుంటారు, అదన చెట్టు పెట్టుకోండి, ఎక్కడన్నా పోయి పెట్టండి, ఇంట్లో పెట్టకపోతే జాగా లేకుండా, అట్లా పెరుగుతూ ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్తున్నారు. చాలామంది గంటలు ధ్యానం చేస్తారు, ఆ గంటలు చేసే బదులు ఏం దొరుకుతుంది వాళ్ళకు? మరి ధ్యానం చేస్తారు కదా శక్తులు వచ్చేది, భగవంతుడిగా దొరికేది. మరి ప్రేమ పెట్టుకోండి ఫస్ట్,
ధ్యానం చేస్తున్నాం అంటారు చాలామంది. ఉమ్. ధ్యానం ఇక 10 మంది ఒక మంచి ఇంటికి వస్తే ఒక భోజనం పెట్టారు, వాళ్ళకి భోజనం వాళ్ళకి ఏం కావాలి ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఉమ్. మీరు ధ్యానంలో కూర్చుంటే లాభం లేదు. ఉమ్. ప్రేమతో ధ్యానం చేయండి, వాళ్ళకి పెట్టండి. 10 మంది వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టండి. ఉమ్. వాళ్ళు తృప్తిగా అయినా అనుకో, అప్పుడు నేను కూడా తృప్తి అవుతాను. ఉమ్. ఇప్పుడు మీరు ధ్యానం 10 నిమిషాలు కాదు, అర్ధ గంట 2 నిమిషాలు కూర్చుని కూడా నేను వచ్చి మాట్లాడతాను. భక్తితో ఉండండి, వచ్చిన వాళ్ళకి ప్రేమ చేయండి. వచ్చింది ఇప్పుడు పోతాడు ఏమన్నా ధ్యానం టైం పోతుంది, భక్తి చేసుకోవాలి కదా నేను, వీళ్ళు వచ్చే ఎట్లా అవుతుంది అని అట్లా అనుకున్నారంటో అది ఇక్కడ కాదు. ఉమ్. వాళ్ళు వస్తే కూడా వాళ్ళతో ప్రేమ చేయండి. ఉమ్. మీ వాళ్ళకు కూడా కూర్చోబెట్టుకోండి, 10 నిమిషాలు కూర్చోండి, ఏం కాదు, ధ్యానం చేసుకోండి, నేర్పియండి. ఎట్లా ఇంట్లో పని ఉంది, ఈయన వచ్చి కూర్చుండు ధ్యానం చేయాలి వల్ల అట్లా వచ్చి తిట్టుకున్నారు అనుకో, అక్కడ భక్తి లేదు. మీరు అర్ధ గంట కూర్చోండి ప్రేమతో, ధ్యానం ఆటోమేటిక్ కుదురుతుందండి. మనం గంటలు గంటలు చాలామంది అంటారు నేను 3 రోజులు కూర్చున్నా, వారం రోజులు కూర్చున్నా, 10 రోజులు కూడా కూర్చుంటా ధ్యానంలో. ఆ 10 రోజులు కూర్చొని ఏం నేర్చుకున్నారు మీరు? ఎలా కూర్చున్నారంటే నాకు అర్థం కాలేదు. మాకైతే 10 నిమిషాలు కూర్చున్నా, 20 నిమిషాలు కూర్చుంటే ఒకటి స్వామి తిన్నాడు అయిపోయిందా మనం ముచ్చట్లు పోమంటారు. కానీ వాళ్ళు అన్ని గంటలు కూర్చొని ఏం నేర్చుకుంటారో నాకు అర్థం కాదు. మీకు ఆల్రెడీ శక్తి ఉంది కాబట్టి మీరు చేయకపోయినా పర్వాలేదు, మరి వాళ్ళు ఇప్పుడే మొదలు పెట్టారంటే వాళ్ళు ఎక్కువసేపు చేయాలి కదా. మరి ఎక్కువసేపు చెప్తున్నా కదా, ప్రేమతో చేయండి. వచ్చిన వాళ్ళతోనూ మాట్లాడుకుంటా మీరు ధ్యానం చేసుకున్నాను, నేనే ధ్యానం చేస్తున్నాను, నాకంత నేను కూర్చున్నంత, ఆయన 4 గంటలు కూర్చుంటే నేను 8 గంటలు కూర్చున్నా, ఈ భావన పెట్టుకుంటే అది ధ్యానం బెస్ట్. అది ఆయన గంట సేపు కూర్చుంటే మనకి ఎంత కుదిరింది అంత చేసుకోవాలి. కానీ ఆయన గంట కూర్చుంది, నేను కూడా 2 గంటలు కూర్చుంటా, ఆయనకన్నా ఎక్కువ నేను, ఆయనకన్నా ఎక్కువ నేను, ఈ భావన పెట్టుకుంటే అక్కడ భక్తి కాదు. ఇప్పుడు ధ్యానం కుదరట్లేదని ఎవరైనా మీ దగ్గరికి వచ్చారనుకోమ్మా, మీరు ఏం చేస్తారు? వాడికి నేర్పిస్తామండి ఎలా చేయాలి. ఎలా చేయాలి చెప్తారా మాకు? ఒక వీక్ అంటే మనకు కుదరదు కదా. ఫస్ట్ ఒక వీక్ 7 నిమిషాలు చేయండి, 7 నిమిషాలు చేయండి. ఫస్ట్ 7 సార్లు ఓంకారం చేయాలి, 7 నిమిషాలు తీసుకోవాలి. మళ్ళీ వారం 14 నిమిషాలు, అట్లా 7 వారాలు చేసుకోండి, 49 నిమిషాలు. దానికన్నా ఎక్కువ చేయకండి. 7 7 7 7 అన్నీ చేసుకుంటా పోండి 7 రోజులు. మీ చక్రాలు కూడా కొద్ది ఓపెన్ అవుతాం. చక్రాల మీద ధ్యాస చాలామంది పెడతారు, అది కూడా పెట్టొద్దండి, అస్సలు పెట్టొద్దు. చక్రాలు ఆటోమేటిక్ ఓపెన్ చేయాలనుకుంటే వాళ్ళు ఓపెన్ అయిపోతాయి. మనం దాని మీద కూడా ధ్యాస పెట్టు.